మన వెస్లెన్న మనకు తెలుగులో తర్జుమా చేయబోతున్నారు. అందరు కలిసి ప్రభువుని ఆరాధిస్తే ఎలా ఉంటుంది? அதுதான் ஆண்டவருடைய விருப்பம். అదే దేవుని యొక్క చిత్తం. நாம் ஜெபித்தால் ஆண்டவர் அதை நிறைவேற்றுவார். మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు అది నెరవేర్చును గాక. ஆந்திர பிரதேசத்தில் 5.3 கோடி மக்கள் இருக்கிறாங்க. ఆంధ్రప్రదేశ్లో இன்றைக்கு இரவு உங்களோடு கூட சேர்ந்து ஜெபிப்பது எனக்கு ரொம்ப சந்தோஷம். ఈ రాత్రి మీ అందరితో కలిసి ప్రార్థించడం నాకు చాలా సంతోషంగా ఉంది. பல மாதங்களாக பாஸ்டர் ஆபிரகாம் அவங்க என்னை அழைச்சிக்கிட்டே இருந்தாங்க முழுஇரவு ஜெபத்திற்கு. కొద్ది నెలలుగా అబ్రామ్ పాస్టర్ గారు అడుగుతూ వచ్చారు, ఇలాంటి ఒక హోల్ నైట్ ప్రేయర్కి మీరు వస్తే బాగుంటుందని అడిగారు. ஆனால் கர்த்தர் இந்த நாளிலே அதை வாய்க்க பண்ணி இருக்கிறார். దేవుడు ఇవాళ ఈ రాత్రి మీతో గడపడం దేవుని చిత్తంగా భావించి ప్రభు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. நீங்கள் இந்த ஹாலுக்குள்ளே உட்கார்ந்திருந்தாலும் வெளியே உட்கார்ந்திருந்தாலும் இயேசு உங்களுக்கு சமீபமாக இருக்கிறார். మీరు ఈ హాల్లో కూర్చున్నా సరే, మందిర ఆవరణంలో కూర్చున్నా సరే, యేసు ప్రభు మీకు సమీపముగా ఉన్నారన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. ஆண்டவர் ஒரு நோக்கத்தோடு இன்றைக்கு உங்களை அழைத்து கொண்டு வந்திருக்கிறார். దేవుడు మీ ఎడల ఓ బలమైన సంకల్పాన్ని గుర్తించే మిమ్మల్ని రాత్రి ప్రార్థనకు తీసుకొచ్చారు ఇక్కడికి.